ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర మీదే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ట్రిబులర్ తర్వాత వస్తున్న తారక్ సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావటం మరో ముఖ్య కారణం. దర్శకుడు కొరటాల శివ ఓ అద్భుత చిత్రంగా దేవరను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే గోవాలో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ మీద ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. గోవాలో భారీ వర్షం కురుస్తున్నా వెనుకడుగు వేయకుండా, రాజీ పడకుండా ఈ ఫైట్ చిత్రీకరించడం గమనార్హం. త్వరలో థాయిలాండ్ లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద ఓ మెలోడియస్ సాంగ్ ను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. దేవర చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని సితా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నారని సమాచారం. అయినా తన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయం బయటకు రాగానే వంశీకు భారీగా రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. కేవలం అడ్వాన్స్ ఇచ్చి రైట్స్ పెట్టుకుని వంశీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముతున్నట్లు తెలుస్తుంది. దాంతో తన జేబులోంచి పడకుండానే వంశీకు మంచి లాభాలు రాబోతున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయమై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమీ లేదు. అలాగే రిలీజ్ డేట్ ని ముందుకు తీసుకువచ్చి సెప్టెంబర్ 27కి ఫిక్స్ చేయడం కూడా డిస్ట్రిబ్యూటర్స్ కు ఆనందాన్ని కలిగిస్తుంది. దసరా ముందు సినిమాకున్న క్రేజ్ తో కనెక్షన్స్ వస్తాయి. దసరా సెలవుల్లో ఎలాగూ ప్లస్ అవుతాయి. వాస్తవానికి దసరా కానుగా అక్టోబర్ 10న మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకి దసరా సందర్భంగా పలు భాషల నుంచి భారీ పోటీ ఏర్పడుతుంది. చైతు తండేల్, నటసింహం బాలకృష్ణ 109వ సినిమా కూడా దసరాకి రాబోతుందనే ప్రచారము జరిగింది. ఈ నేపథ్యంలో దేవర సినిమా 2 వారాల ముందుగా అంటే సెప్టెంబర్ 27న విడుదల కాబోతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. సెప్టెంబర్ 27 నుంచి వస్తున్న వరుస సెలవులు కూడా దేవరాకి ప్లస్ అవుతాయని భావించింది. ట్రిబులర్ తర్వాత వస్తున్న తారక్ సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావటం మరో ముఖ్య కారణం. ఆచార్యతో వెనుకబడ్డ దర్శకుడు కొరటాల శివ ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఓ అద్భుత చిత్రంగా దేవరను తీర్చిదిద్దుతున్నారని టాక్ రావటం మరో ప్లస్ పాయింట్. ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దేవర టీం ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యమైన నార్త్ థియేట్రికల్ రిలీజ్ కోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ను రంగంలోకి దింపింది. ఈ విషయాన్ని కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక మాస్ తుఫాను మనందరికీ ముంచేయడానికి త్వరలోనే రాబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నారు. నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమాలో బిగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి అంటూ కరణ్ జోహార్ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు. దేవర సినిమా ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీదానం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తుందని కొరటాల చెప్పారు. అందుకే 2 పార్ట్స్ లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. 300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.